దేవుని స్తోత్రం హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆత్మజ్యోతి వెలుపల ఉండి దేవుని స్వరాన్ని వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మరి ఈ శుక్రవారం ఉపవాస కూడికలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించి మరి ఉపవాసం ప్రార్థించి దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం అందరూ పొందాలని మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధులను అతి మిక్కిలి ప్రేమమేడనే శనికి స్తోత్రాలు నా ప్రభా. ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు తండ్రి, వారు అడిగింది వారికి అనుగ్రహించండి. బిడ్డల కుటుంబాల్లో సమాధానం దయచేయండి నా ప్రభా. నాయన మరి విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభా. కువైట్, దుబాయ్, ఖతర్, మస్కట్, బెహ్రాన్, సౌదీ నా ప్రభా, మరి ఇజ్రాయెల్, అమెరికా, ప్రతి దేశంలో ఉన్న మరి తెలుగు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ భయంకర దినాల్లో అపాయకరమైన రోజుల్లో ఉన్నావు నా ప్రభా. నాయన నువ్వు చెప్పిన గుర్తులన్నీ జరుగుతున్నాయి నా ప్రభా. ఘోరమైన యుద్ధాలు, అయినా భూకంపాలు తండ్రి, ఘోరమైన తెగుళ్ళు నా ప్రభా. అక్కడక్కడ కరువులు సంభవించిన నా ప్రభా. అయినప్పటికీ భయపడవద్దు అన్నావు తండ్రి నా ప్రభా. నేను ప్రతి ఒక్కరూ తండ్రి ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నైనా ఈ భయంకర దినాలు తండ్రి నా ప్రభా, ఏ క్షణాన ఏం జరగనుందో మా జీవితాలలో మాకు తెలియదు నా ప్రభా. ప్రతి ఒక్కరిని, ప్రతి కుమార్తెను బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నా ప్రభా నీ కృప నుంచి తొలగిపోకుండా నీ కృపలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి నా ప్రభా. విదేశాల్లో పనిచేసిన ప్రతి కుమార్తెకు సమాధానం, ప్రతి కుమారుడికి సమాధానం దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. వారు ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నారు, వారు ప్రార్థించింది వారికి అనుగ్రహించండి. వారి కుమార్తెలను, వారి కుమారుల్ని, తల్లిదండ్రులను, బంధుమిత్రులు అందరికీ సమాధానం దయచేయండి నా ప్రభా. నన్ను యుద్ధాల తండ్రి, యుద్ధ మేఘాల నా ప్రభా కమ్ముకుని తండ్రి అనేక మంది భయభ్రాంతులు అయిపోతున్నారు తండ్రి నా ప్రభా. యెహోవాను ఆశ్రయించిన వారి హృదయము సింహం వలె ధైర్యంగా ఉండునన్న ప్రభా సహాయం చేయండి. అటువంటి ధైర్యాన్ని నా దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని బిడ్డలో ఉంచండి. విశ్వాసంతో ప్రార్థించిన ప్రభా ప్రతి ఒక్కరూ నీ కృపలో తండ్రి క్షేమాన్ని పొందడానికి సహాయం ఇచ్చేయండి. నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ పరలోక రాజ్యానికై సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ లేనివారు నా వారు కాదనన్నావు ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపబడి నీ రాజ్యం కోసం ప్రయాసపడతానికి సహాయం చేయండి. ఈ లోకంలో ధన్యులుగా జీవింపజేసి సమాధానం ప్రతి ఒక్కరు దయచేయండి తండ్రి. అలాగే ప్రతి కుమార్తెను ఆత్మీయ జీవితంలో బలపరచండి తండ్రి. ఆత్మానుసారమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము ప్రతి కుమార్తెలో ఉంచండి. ప్రతి కుమార్తె విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని ఉంచిన ప్రతి కుమార్తెను బలపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపండి. అలాగే నా ప్రభా మరి ఉపాసకుడికి ప్రార్థన అంతా కూడా జయకరంగా జరిపించి మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఆయన ఉపవాసముని ప్రార్థించిన ప్రతి కుమార్తెకు సమాధానం దయచేసి నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ప్రార్థించండి. భయంకర దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. ప్రభు తన కృపను మనకు తోడుగా ఉంచుతాడు. ఎవరు కూడా తండ్రి మరి తండ్రిని బట్టి ప్రతి ఒక్కరు ధైర్యం కలిగి ప్రార్థించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుని కృప కలిగి జీవించండి. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడండి. అందరూ కూడా ప్రభు రాజ్యాన్ని పొందుకోండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ ఆయన సన్నిధిలో భద్రపరిచి కంటికి రెప్పలా కాపాడును గాక. ఆమేన్.